బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత మనీష్ సిసోడియా సిబిఐ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ ఆయన్ను కోర్టులో హాజరుపరచనుంది. సిబిఐ అరెస్ట్ అనంతరం సిసోడియా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత మనీష్ సిసోడియా సిబిఐ కస్టడీ నేటితో ముగుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. సిబిఐ అరెస్ట్ చేసిన అనంతరం కూడా మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సిసోడియాకి సంబంధించినటువంటి విచారణ సరిగా లేదని లిక్కర్ స్కామ్ పల్సర్లలో మొదటి దశలో కూడా మొత్తం సుమారుగా 6 సందర్భాలలో కూడా వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తనను అరెస్ట్ చేసిన సిబిఐ విచారణకు సలహా చూస్తూ ఇటు సిసోడియా సుప్రీంకోర్టులో ఆశ్రయించడం జరిగింది. ముందుగా ఇటు హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే జస్టిస్ చెప్పినటువంటి వివేక ప్రకారం ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం ఏదైతే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు రాయడం జరిగింది. అయితే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి నేపథ్యంలోనే 2 సార్లు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఈ ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ కి సంబంధించి మనీష్ సిసోడియాకి సంబంధించి A2 గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే A2 గా ఉన్నటువంటి ఫస్ట్ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసిన నేపథ్యంలో తర్వాత A1 గా కూడా మార్చడం జరిగింది. తర్వాత సిబిఐ కస్టడీకి తీసుకొని తదుపరి ఎంక్వైరీ చేయాలి అన్నటువంటి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నప్పటికీ మనీష్ సిసోడియాకి సంబంధించి దాదాపుగా కూడా 180 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఏదైతే లిక్కర్ స్కామ్ ద్వారా జరిపారంటూ కూడా ఈ నేపథ్యంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే సిబిఐ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. ఎంక్వైరీ చేసిన దాంట్లో కూడా క్లియర్ గా కూడా మెన్షన్ అయింది. అయితే పొంతనలేనటువంటి సమాధానాలు ఉండడం వల్ల సిబిఐ కస్టడీకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మొత్తంగా 18 మందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో 18 మంది దగ్గర ఉన్నటువంటి సేకరణ పూర్తి స్థాయి డేటాను ఎంక్వైరీ చేసినటువంటి సిబిఐ అధికారులు పూర్తి నివేదికను కూడా సుప్రీంకోర్టు హాజరుపరిచారు. అయితే కోర్టుకు హాజరుపరిచిన నేపథ్యంలోనే ఇటు నేరుగా కూడా సిసోడియా కూడా డైరెక్ట్ గా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆయన బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా సిసోడియా నేరుగా కూడా సుప్రీంకోర్టు సంప్రదించడం జరిగింది. తదుపరి విచారణ ఏదైతే సిబిఐ విచారణ అనంతరమే ఖచ్చితంగా కూడా కస్టడీకి సంబంధించిన విషయాలు ఉంటాయి అంటూ కూడా కోర్టు దీనికి సంబంధించిన తదుపరి విలుతాలన్నీ కూడా సిబిఐ విచారణ తర్వాతే ఉంటుంది అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే నేటితో ఈ రోజు సిబిఐకి సంబంధించిన కస్టడీ ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత పూర్తి డేటాను కూడా ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, అక్కడ సేకరించినటువంటి కస్టడీలో సేకరించిన వివరాలన్నీ కూడా కోర్టులో హాజరుపరిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.